హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం హెల్తీగా 1 pot రైస్ తయారు చేసేద్దాం. మసాలాలు ఏమీ లేకుండా మిక్సర్ జార్ తీసుకుని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగిన పాలకూరకు, కొద్దిగా పుదీనాకు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని 4 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. క్యారెట్, ఉల్లగడ్డ, బీన్స్, బెండకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసిన పాలకూరకు మిశ్రమాన్ని వేసుకుని 1 నిమిషం పాటు వేపుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకున్న 1 గ్లాస్ నార్మల్ రైస్ని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, మనం ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోవాలి. నీళ్ళను వేసుకున్న తర్వాత సగం నిమ్మకాయ రసాన్ని పిండుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపి హై ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైస్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఈ రైస్ని తయారు చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.